అందరికి ఇవాళ క్లాస్లో నౌన్ నౌన్ సింగులర్ ప్లూరల్ నౌన్స్ గురించి చూస్తున్నాము. నౌన్ అంటే ఏంటో తెలిసింది. నౌన్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ అని చెప్పి చూసాం. అంటే ఒక పర్సన్కి ఉన్న పేరుని, వస్తువుకున్న పేరుని, ప్లేస్కున్న పేరుని, వీటన్నిటి నౌన్స్ అన్నాం. బాగుంది. బట్ నౌన్స్ అనేది ఐదర్ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. సింగులర్ గా అంటే ఏకవచనంలో చెప్పొచ్చు మనం, ఆ నౌన్స్ బహువచనంలో చెప్పొచ్చు. బట్ ఏకవచనంలో చెప్పినప్పుడు ప్రాబ్లం ఏం లేదు. బహువచనంలో కన్వర్ట్ చేయాలి అంటే మనకి తెలుగులో అయితే జస్ట్ లు మాత్రం పెడితే సరిపోతుందండి. అంటే పుస్తకాలు, గిన్నెలు, బట్టలు ఇలా లు యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇంగ్లీష్లో అలా కాదు. కొన్నిసార్లు దానికి మనం ఎస్ పెట్టి ప్లూరల్ చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ వర్డ్ ఆ నౌన్ యొక్క ఎండింగ్ చూసుకొని ఆ పదం చివరిలో ఉన్న లెటర్ కాంబినేషన్స్ బట్టి కొన్నిసార్లు దానికి ఎస్ పెడితే అది ప్లూరల్ కింద మారుతుంది. కొన్నిసార్లు ఈఎస్ పెడితే ప్లూరల్ అవుతుంది. కొన్నిసార్లు విఈఎస్ పెడితే ప్లూరల్ అవుతుంది. అంటే బహువచనం కింద మారుతుంది. కొన్నిసార్లు ఐఈఎస్ పెడితే ప్లూరల్ అవుతుంది. సో మరి ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలి ఆ నౌన్స్ కి, ఎలా దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అనేది ఆ పదం చివర్లను బట్టి మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం నౌన్ దట్ ఎండ్స్ విత్ ఎనీ కాన్సనెంట్ దానికి జస్ట్ ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అయిపోతుంది అంటే ఒక పేరు అనేది దానికి చివర ఏ కాన్సనెంట్ తో ఎండ్ అయినా కూడా దానికి ఎస్ మాత్రం తగిలిస్తే ప్లూరల్ అయిపోతుంది అని చెప్పారు. ఓకే, ఇది పక్కన ఉంచుదాం కాసేపు. ఇప్పుడు నౌన్ దట్ ఎండ్స్ విత్ అంటే ఒక పేరులో దాని చివరలు పర్టికులర్ గా ఇక్కడికి ఇచ్చిన లెటర్స్ ఎండింగ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాత్రం వాటికి ఈఎస్ తగిలించాలి. దాని పక్కనే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పదం చివరిలో ఎస్ ఎండింగ్ ఉందనుకోండి, దానికి ఈఎస్ తగిలించాలి. ఎగ్జాంపుల్ బస్. ప్లూరల్ చేయాలి అనుకోండి, ఈఎస్ తగిలించాలి, బసెస్ అని చెప్పండి. ఎందుకంటే ఎండింగ్ ఎస్ ఉంది కాబట్టి దానికి ఈఎస్ పెడితేనే ప్లూరల్ అవుతుంది. ఒకటే ఉంటే బస్ అంటాము, చాలా ఉంటే బస్సెస్ అంటాము. అదే ఒక పదం చివరిలో డబల్ ఎస్ ఉన్నా కూడా దానికి ప్లూరల్ చేయాలి అంటే మనం ఈఎస్ తగిలించాలి. ఎగ్జాంపుల్ గ్లాస్. ఒకటే ఉంటే గ్లాస్ అంటాం, మరి చాలా ఉంటే గ్లాసెస్ అంటే ఈఎస్ తగిలించండి, గ్లాసెస్. అదే ఒక పదం చివరిలో జెడ్ తో ఎండ్ అయినా కూడా దానికి మనం ఈఎస్ తగిలిస్తే ప్లూరల్ ప్లూరల్ కింద మారుతుంది. ఎగ్జాంపుల్ జెడ్ తో ఎండ్ అయ్యే ఒక వర్డ్ చెప్పండి అండి. ఈజ్ బస్ బజ్ డబల్ జెడ్ వస్తుంది. బజెస్ అంటే ఈఎస్ పెడతాము. బజ్ డబల్ జెడ్ వస్తుంది. జెడ్ ఒక జెడ్ కానీ డబల్ జెడ్ కానీ ఏ రెండిట్లో ఏ ఎండింగ్ వచ్చినా కూడా మనం ఈఎస్ పెడితే అది ప్లూరల్ అయిపోతుంది. ఆ విధంగా జెడ్ తో ఎండ్ అయ్యే వర్డ్ ఇంకా గుర్తురాలేదు, వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ రాస్తాను. ఎక్స్ తో ఎండ్ అయిన పదాలకు కూడా అంటే ఒక పదం చివరిలో ఏదైనా ఒక వర్డ్ ఫాక్స్, బాక్స్ ఇలాగా ఎక్స్ తో ఎండ్ అయినా దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే ఈఎస్ పెడితే అది ప్లూరల్ అవుతుంది. కమింగ్ టు ఎస్హెచ్ అంటే ఒక పదం చివరిలో ఏదన్నా నౌన్ అనేది ఎస్హెచ్ తో ఎండ్ అయింది అనుకోండి, దాన్ని బహువచనం కింద మార్చాలి అంటే కూడా దానికి ఈఎస్ తగిలించాలి. ఎగ్జాంపుల్ బ్రష్, బుష్ ఇలాగనమాట. విష్, బుష్ అంటే పొద, ఎస్ విష్. గ్లాస్. బుష్ ఉంది, దీన్ని ప్లూరల్ కింద మార్చాలి, పొదలు అని చెప్పాలి. బుషెస్ ఈఎస్ పెట్టాలన్నమాట. ఓన్లీ ఎస్ కాకుండా ఈఎస్ పెట్టాలి, ఎందుకంటే దాని పదం చివరిలో ఎస్హెచ్ ఉంది కాబట్టి. అదే ఒక పదం చివరిలో సిహెచ్ తో ఎండ్ అయినా కూడా మనం దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే ఈఎస్ పెట్టాలి. ఒకటే ఉంటే బెంచ్ అంటాము, రెండు మూడు ఉన్నాయి అక్కడ బెంచ్లు, అప్పుడు ఏం చెప్తాము? తెలుగులో బెంచ్లు అంటాము, ఇంగ్లీష్లో బెంచెస్ అనాలి. బెంచెస్ ఈఎస్ పెట్టాలన్నమాట. అదే ఒక పదం చివరిలో మనకి ఓతో ఎండ్ అయినా కూడా దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే ఈఎస్ పెట్టాలి. ఎగ్జాంపుల్ టొమాటో, పొటాటో. వీటిని ప్లూరల్ చేయాలంటే టొమాటోస్, పొటాటోస్ ఇలా చెప్తామండి. సో ఈ పదం ఎండింగ్స్ ఏవైతే ఎండింగ్స్ ఇక్కడ రాసి ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం వాటికి చివరన ఈఎస్ తగిలించాలి. ఇది ఓకే. తర్వాత విఎస్, కొన్ని పదాలని ప్లూరల్ నౌన్ కింద మార్చాలి అంటే విఎస్ పెట్టాలి. అప్పుడు చివర్లో ఏముంటాయి, అక్కడ ఏం వెతకాలి అంటే ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ. ఏదైనా ఒక పదం చివరిలో మనకి ఎఫ్ తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయినాయి అనుకోండి, వాటిని ప్లూరల్ కింద మార్చాలి అంటే ఈ ఎఫ్ఈ తీసేసి విఎస్ పెట్టాలి. ఎగ్జాంపుల్ వైఫ్, భార్య. భార్య అంటే వైఫ్ అంటాము, మరి భార్యలు అనాలంటే ఎఫ్ఈ తీసేసి విఎస్ పెట్టాలి, వైఫ్స్ అనాలి. లైఫ్, లైవ్స్. లైఫ్ అంటే ఇది లైవ్స్. LIVES నెక్స్ట్ లీఫ్, ఆకు. మరి ఆకులు అని చెప్పాలి అంటే లీవ్స్, ఎఫ్ తీసేసి విఎస్ పెట్టాలి, లీవ్స్. leaves విఎస్ లీవ్స్. షెల్ఫ్, ఒకటే ఉంటే షెల్ఫ్స్. ఒక షెల్ఫ్ అదే ప్లూరల్ చేయాలంటే ఎఫ్ తీసేసి విఎస్, షెల్ఫ్స్. elves హాఫ్,
ఒకటే సగం, సగం ఉంది అంటే హాఫ్ అంటాము. 2 సగాలు అని చెప్పాలంటే హాఫ్స్. బిఎస్ హాఫ్స్ ఎఫ్ తీసేసి విఎస్ పెట్టడమేనండి. ఎఫ్ తీసేసి విఎస్, హాఫ్స్, హాఫ్స్ 2 సగభాగాలు అని చెప్పాలి అంటే. సో ఈ విధంగా ఒక పదం చివరిలో ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ ఎఫ్ఈని తీసేసి ఎరేజ్ చేసి రిమూవ్ చేసి అక్కడ విఎస్ తగిలించాలి, ఉంచొద్దు వాటిని. ప్లూరల్ కింద మార్చాలి నౌన్ అంటే ఆ రెండింటిని పీకి పక్కన పడేసి, అంటే ఎరేజ్ చేసి రాసే పదంలో మనం విఎస్ పెట్టాలన్నమాట. అప్పుడు అది మేడం ప్లూరల్ అయిపోతుంది. వచ్చినప్పుడే తీసేసి విఎస్ పెట్టాలా? విఎస్ పెట్టాలండి. ఎగ్జాంపుల్ హాఫ్, హాఫ్స్, స్కార్ఫ్, స్కార్ఫ్స్, సేవ్స్ ఇలాగా. అదే నెక్స్ట్ ఇంకా నిన్న మనం చూసిన వీడియోలో వై గురించి చెప్పాం కదా. వై వచ్చినప్పుడు కూడా మనకి ఒక పదం చివరిలో వై వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎస్ పెడతాము, కొన్నిసార్లు వై తీసేసి ఐఎస్ పెడతాము. అది ఎప్పుడు అంటే ఇప్పుడు ద నౌన్ దట్ ఎండ్స్ విత్ వై అంటే ఒక నౌన్ అనేది వైతో ఎండ్ అయ్యి ఆ వై అనేది ఓవెల్ పక్కన వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ డే, కి ఇలాంటివి. ఓవెల్ పక్కన వై ఉంటే దానికి జస్ట్ ఎస్ మాత్రం పెట్టండి, అది ప్లూరల్ అయిపోతుంది. డే అన్నప్పుడు, కీ అన్నప్పుడు, ఇది మనకి ఓవెల్ పక్కన ఉంది టాయ్ అన్నప్పుడు, అప్పుడు ఎస్ మాత్రం తగిలిస్తే ప్లూరల్ అయిపోతుంది. ఒకవేళ ఆ వై అనేది మనకి కాన్సనెంట్ పక్కన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఆ వైను కూడా మళ్ళీ ఎరేస్ చేసేసి కాన్సనెంట్ పక్కన వచ్చిన వైని తీసేసి ఐఎస్ పెడితే అప్పుడు అది ప్లూరల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ బేబీ. ఒకటే ఉంటే బేబీ అంటాము, ఇద్దరు ట్విన్ బేబీస్ ఉన్నారనుకోండి, అప్పుడు బేబీ ఎస్ పెడితే వై సరిపోతుంది. వై తీసేసి ఐఈఎస్ పెట్టాలి. ఎస్ ఎందుకు పెట్టాలండి? ఇది వై బి అనేది కాన్సనెంట్ కదా. కాన్సనెంట్ ఉన్నప్పుడు వైని తీసేసి ఐఈఎస్ పెట్టాలి. సో బేబీస్ అంటే బిఏ బిఐఈఎస్ ఇలా ప్లూరల్ కింద మార్చుకుంటాం. సో బెర్రీస్, చెర్రీస్, ఫ్యామిలీస్ ఇలా. అంటే ఈ వై అనేది మనకి కాన్సనెంట్ పక్కన ఉంటే దాన్ని తీసేసి ఐఈఎస్ పెడితే ప్లూరల్ అయిపోతుంది. ఇవి కాకుండా మిగిలిన కాన్సనెంట్స్ ఏమున్నా దానికి జస్ట్ ఎస్ తగిలిస్తే అది మొత్తం ప్లూరల్. ఎగ్జాంపుల్ కార్స్, డాగ్స్, జిమ్స్, బుక్స్, పెన్స్, పెన్స్ ఇంకా ఇలా మిగిలిన ఎండింగ్స్ ఉన్న దానికి జస్ట్ ఎస్ తగిలిస్తే ప్లూరల్ అయిపోతుంది. బెడ్, కప్, బెడ్స్, కప్స్, పేపర్స్ ఇలాగా ఎస్ అండి. పిల్లోస్, కౌస్ వీటన్నిటికీ ఎస్ తగిలిస్తే ప్లూరల్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఒక నౌన్ని, నామవాచకాన్ని బహువచనంలోకి మార్చాలి అంటే ఈ 5 రకాలుగా ఉన్నాయన్నమాట. ఒకటి ఎస్ తగిలిచ్చేది, ఒకటి ఈఎస్ తగిలిచ్చేది, ఒకటి విఈఎస్ తగిలిచ్చేది, ఒకటి ఐఈఎస్ తగిలిచ్చేది. ఈ విధంగా ఉన్నాయండి. సో ఎప్పుడెప్పుడు ఎలా దానికి యాడ్ చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఏదైనా ఒక నౌన్ చూసినప్పుడు దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ చెక్ చేయాల్సింది దాని ఎండింగ్ లెటర్స్. ఫాక్స్ అనే దాంట్లో ఎండింగ్ మనకి ఎక్స్ ఉంది. సో జనరల్గా నౌన్ ఎండ్ విత్ ఎక్స్ అంటే దాన్ని ప్లూరల్ చేసేటప్పుడు ఈఎస్ తగిలించాలి. సో ఫాక్సెస్ ఈఎస్ పెట్టాలి. బుష్ ఉందనుకోండి, దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే ఈఎస్ పెట్టాలి, బుషెస్ ఈఎస్ పెట్టండి. స్నేక్ ఉంది, ఎండింగ్ ఈ మాత్రమే ఉంది, జస్ట్ ఎస్ పెట్టండి, ప్లూరల్ అయిపోతుంది స్నేక్స్. శాండ్విచ్ ఉంది, సిహెచ్ ఉంది, సో ఈఎస్ పెట్టండి, శాండ్విచెస్, సిహెచ్ఈఎస్. కౌ ఉంది, జస్ట్ ఎస్ పెట్టండి, కౌస్ అయిపోతుంది. ట్రీ ఉంది, జస్ట్ ఎస్ పెట్టండి, ఎందుకంటే నాకు ఎండింగ్ లో డబ్ల్యూ ఉంది, ఈ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, డ్రెస్ అంటే నాకు ఎండింగ్ ఎస్ ఉంది, దీన్ని ప్లూరల్ చేయాలి అంటే ఏం రాయాలి నేను? ఎస్ఆ ఈఎస్ఆ? ఈఎస్ మ్యామ్. ఎస్ రాయాలండి. సో ఇక్కడ చూడండి, బాత్ అని ఉంది, దీనికి బాత్స్ ప్లూరల్ చెప్పాలి అంటే ఎస్ పెడితే చాలు మ్యామ్. ఎస్ పెడితే చాలు. టీహెచ్ బాత్స్ అంటే టీహెచ్ ఎస్ పెట్టండి. బాత్ ఎస్ ఒక్కటేనండి, బాత్స్ కి ఎస్ మాత్రమే. ఎస్ మాత్రమే. బ్రష్ ఉంది, ఎస్హెచ్ ఎండింగ్ ఉంది, బ్రషెస్ అంటే ఈఎస్ అప్పుడు ఏం ఈఎస్ రాయాలి? పెట్టాలి. ఈఎస్ ఈఎస్ పెట్టాలి. పెట్టాలి. యాపిల్ ప్లూరల్ ఏంటి? జస్ట్ ఎస్ పెడితే ఎస్ యాపిల్స్. పెడితే ఈ విధంగా దీనికి ప్లూరల్ చేయడానికి మనం ఏం చెక్ చేస్తాము? ఆ నౌన్ యొక్క ఎండింగ్స్ చెక్ చేస్తాం. ఇవన్నీ నౌన్సే కదా, నేమ్లే కదా, వీటి ఎండింగ్స్ చెక్ చేశాను. దాన్ని బట్టి ఎస్ పెట్టాలా ఈఎస్ పెట్టాలా అని చెప్పి చూసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే దాంట్లో జస్ట్ ఎస్ఈఎస్ కవర్ అయినాయి, మిగిలినవి ఇక్కడ ఎస్ ఈఎస్ కాకుండా ఇంకా ఐఎస్ విఎస్ కూడా ఉన్నాయి కదా, అవి ఎప్పుడు రాయాలో చూద్దాం. ఇప్పుడు వర్డ్ ఎండింగ్ లో ఈ ఉంది, అంటే యాపిల్ అనే ఒక నౌన్ కి ఈ ఉంది, దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే జస్ట్ ఎస్ పెట్టాను, యాపిల్స్ అయిపోతుంది. శాండ్విచ్ అంటే సిహెచ్ ఉంది, సిహెచ్ ఉన్నప్పుడు దాన్ని ప్లూరల్ కింద మార్చాలి అంటే ఎస్ పెట్టాలా ఈఎస్ పెట్టాలా? ఎస్ మ్యామ్. ఈఎస్ పెట్టాలి. ఇప్పుడు బనానా ఉంది, బనానాకి ప్లూరల్ చేయాలి అంటే ఎస్ ఎస్ పెడితే చాలు.
పొటాటో ఉంది, పొటాటోకి ప్లూరల్ చేయాలి అంటే ఈఎస్ మ్యామ్. ఈఎస్ మ్యామ్. ఈఎస్, ఎండింగ్ లో ఓ ఉంది కదండి, ఓ ఉన్నప్పుడు ఉంది. ఈఎస్ పెట్టాలి. మ్యాంగో, మ్యాంగోస్, పొటాటో అన్నప్పుడు ఈఎస్ పెట్టాలి. ఇప్పుడు చెర్రీ ఉంది, ఎండింగ్ లో వై ఉంది, ఆ వై కూడా కాన్సనెంట్ పక్కన ఉంది. మేడం వై పెట్టాలి. తీసేసి ఐఎస్ ఐఈఎస్ మ్యామ్. ఐఎస్ పెట్టాలి. వెరీ గుడ్. ఇప్పుడు మ్యాంగో ఉంది, ఎండింగ్ లో ఓ ఉంది, మ్యాంగోస్ అంటే ఈఎస్ మ్యామ్. ఈఎస్ ఈఎస్ పెట్టాలి. పియర్ ఉంది, ఇక్కడ పియర్ ని ప్లూరల్ చేయాలి అంటే జస్ట్ ఎస్ పెడితే చాలు, ఎస్ పెడితే ప్లూరల్ అయిపోతుంది. సరిపోతుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ, వై అనేది కాన్సనెంట్ పక్కన ఉంది, సో వై తీసేసి మేడం వై ఈఎస్. చేసి ఐఈఎస్ మ్యామ్. పీచ్ ఉంది, సిహెచ్ పక్కన ఈఎస్ ఈఎస్ తగిలించండి. మ్యామ్. ఒకటి ఈఎస్ పెట్టినప్పుడు ఏమీ రిమూవ్ చేయక్కర్లేదు. మనం రిమూవ్ చేసేది ఎప్పుడు లెటర్స్ ని, వైని కానీ ఎఫ్ ని కానీ. వైని రిమూవ్ చేస్తే అది కాన్సనెంట్ పక్కన ఉంటే వైని తీసేసి ఐఎస్ రాయాలి. అదే మనం ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ రిమూవ్ చేస్తే విఎస్ రాయాలి. కన్ఫ్యూజ్ అవుతారు దీన్ని, కొంచెం అది చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టొమాటో ఉంది, టొమాటో ప్లూరల్ ఏంటి, ఈ పక్కన ఈఎస్ మ్యామ్. ఈఎస్ పెట్టాలి. నైఫ్ ఉంది అంటే కత్తి, కత్తులు అని చెప్పాలి. ఇప్పుడు దీనికి ప్లూరల్ ఎలా చేయాలి, ఇది ఈఎస్ మ్యామ్. ఎఫ్ఈ తీసేసి ఈఎస్ మ్యామ్. కేఎన్ఐ విఈఎస్. చూడండి, ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉందనుకోండి, ఆ ఎఫ్ఈని రిమూవ్ చేసి విఈఎస్ పెట్టాలి. వైఫ్ వైఫ్స్, నైఫ్ నైఫ్స్ ఇలాగా. ఇప్పుడు ప్లేట్ ఉంది, దీనికి ప్లూరల్ చెప్పండి. ఎస్ మ్యామ్. ఎస్ పెడితే చాలు. స్పూన్ కి ప్లూరల్ ఎస్ మ్యామ్. గ్లాస్ కి ప్లూరల్ ఈఎస్ ఈఎస్. ఈఎస్ పెట్టాలండి. ఓకేనా. ఈ విధంగా వీటిని ప్లూరల్ కింద మార్చాలి. ఇక్కడ మనం చెక్ చేసింది ఏంటి, ప్రతి నౌన్ లో ఎండింగ్స్ ఏమున్నాయో చెక్ చేసి ఒకసారి ఎస్ పెట్టాం, ఒకసారి ఈఎస్ పెట్టాం, ఒకసారి ఐఈఎస్ పెట్టాం, ఒకసారి విఈఎస్ పెట్టాం. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ వర్డ్ ఎండింగ్స్ ని బట్టి ఆ నౌన్స్ ని ప్లూరల్ కింద మార్చాం. ఇంకొక వర్క్ షీట్ అండి విత్ పిక్చర్స్. ఒకటే ఉన్నాడు బేబీ, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, దీన్ని ఎలా రాయాలి మరి. మేడం వై ఐఈఎస్ మ్యామ్. వై తీసేసి వెరీ గుడ్, ఐఈఎస్ మ్యామ్. వెరీ గుడ్ అండి. చర్చ్ ఒకటే ఉంది, చర్చెస్ అంటే ఈఎస్ పెట్టాలి. ఎస్ పెట్టాలి. వెరీ గుడ్. టొమాటో ఒకటే ఉంది, టొమాటోస్ అంటే ఈఎస్ పెట్టాలి. ఎస్. డే ఒకటే ఉంది, డేస్ అంటే ఎస్ మాత్రం పెట్టాలి. డిఏవైఎస్. ఫ్లై ఒకటే ఉంది, రెండు ఉన్నాయి ఇక్కడ, అప్పుడు ఐఈఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రెస్ ఒకటే ఉంది, డ్రెస్సెస్ అంటే ఈఎస్ పెట్టాలి. ఎస్. విండో ఒకటే ఉంది, విండోస్ అంటే ఈఎస్ పెట్టాలి. ఎస్ పెడితే సరిపోతుంది, జస్ట్ ఎస్. Doors. పొటాటో ఒకటే ఉంది, పొటాటోస్ కి ఈఎస్ మ్యామ్. ఈఎస్. ఈఎస్ పెట్టాలి. Yes. నెక్స్ట్ చీఫ్ ఒకళ్ళే ఉన్నారు, చీఫ్స్ అంటే ఎఫ్ తీసేసి విఈఎస్. ఈఎస్ పెట్టాలి. వెరీ గుడ్ అండి, గుడ్. ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది కదా, ఎప్పుడు ఎస్ పెట్టాలి, ఎప్పుడు ఈఎస్ పెట్టాలి, ఎప్పుడు ఐఈఎస్ పెట్టాలి, ఎప్పుడు విఈఎస్ పెట్టాలి అనేది ఈ వర్క్ షీట్స్ పెడతాను, మీరు అందరూ కూడా హోంవర్క్ చేసి పెట్టండి.